పసిపిల్లలపై కుక్కల దాడి జరిగిన సంఘటనకు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని గోవిందాపూర్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రెండవ శనివారం కావడంతో పాఠశాలలకు సెలవు ఉండటంతో విద్యార్థులు ఆడుకుంటున్న క్రమంలో కుక్కలు గ్రామానికి చెందిన మేకల మనస్వి, ప్రావీణ్య, జయ ముగ్గురు పసికందులు ఆడుకునే సమయంలో ఒకేసారి దాడి చేయడం జరిగింది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగా గ్రామాలలో కుక్కల బీభత్సం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇకనైనా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుని కుక్కల నుంచి పసిపిల్లలను కాపాడాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈతర లావణ్య వయసు 8 సంవత్సరాలు, మేకల అజయ్ వయసు 7 సంవత్సరాలు, తిట్ల మనస్వి వయసు 3 సంవత్సరాలు. 12:30 వీళ్ళకు ఈ గ్రామానికి వచ్చి మాకు తెలియదు అసలు కుక్కల గురించి. అవి ఒక పిల్లని కలిసింది. ఆ పిల్లని కలిసి ఆ పిల్ల నుంచి మేము ఏదో వడ్డీ కుక్కని మేము అనుకున్నాం. దాని నుంచి మళ్ళీ కలుసుకుంటే వస్తాను అన్నట్టు. అది మీరు విలేజ్లో సెక్రటరీ మేడం కంప్లైంట్ ఇచ్చారా? మేము సెక్రటరీ మేడం కూడా వెళ్ళాము అసలు ఇంతవరకు. ఇంకా కుక్కల గురించి ఇప్పుడు ఈ రోజు నుంచి ఏంటంటే కుక్కల గురించి కంపల్సరీ ఇవ్వాలి, కుక్కని సంబంధారని అంటారు. కుక్కను సంపకపోతే వాటిని అవి ఇట్లా పిల్లలని అనవసరంగా అవి కండలు పీకేస్తున్నాయి. మొత్తానికి ఏమైపోతుంది అది మనుషులు కలిసినాక కుక్కలు ఎందుకు అవి చెప్పు. మళ్ళీ ఎందుకంటే ప్రభుత్వం కూడా కొద్దిగా పట్టించుకోలే. ఇటువంటి కుక్కల్ని ఎక్కడెక్కడ ఉన్నాయో గ్రామాలలో కూడా, మన సిద్దిపేట కాకుండా ఏ డిస్టిక్ అయినా అటువంటి కఠిన చర్య తీసుకోవాలి గ్రామాలలో. ఎందుకంటే పిల్లలు అందరూ బాగుంటేనే, పిల్లల తల్లులు పిల్లలు బాగుంటేనే అందరూ ప్రభుత్వానికి కూడా, ఎందుకను మీరు కూడా అండంగా ఉంటే మేము కూడా ఇక్కడ ఎందుకను పేదలం కాబట్టి మమ్మల్ని కొద్దిగా సహకరించాలి. ఎటువంటి ఇబ్బందులు రాకుండా గ్రామాలలో మేము మంచుకుంటేనే మీరు మంచుకున్నట్టు అని చెప్పి మేము మీకు తెలియజేస్తున్నాం సార్. దీని గురించి ఏ విధంగా అయినా కఠిన చర్య మీరు తీసుకోవాలి. మాకు కొద్దిగా పేదవాళ్ళని కొంచెం సహకరించాలి. కలెక్టర్ గారి పేరు ఏం పేరు కానీ దయచేసి సారు మేము దళిత మండలికి వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి సార్. మా గ్రామాలకు వచ్చి మీరు పెద్దవారు, మీ పెద్ద మనసుతో వచ్చి మా మనసు తత్వాన్ని తెలుసుకోవాలి సార్. అసలుకి వీళ్ళు పేదవాళ్ళ వీళ్ళు ఉన్నవాళ్ళని కొంచెం మనస్ఫూర్తిగా మీరు రావాలి సార్ ఇక్కడికి. రెండో శనివారం కావడంతో పెద్ద పాప మా పాప ఇంటి ముందు ఆడుకుంటూ వీధి కుక్క ఒకటి వచ్చి చాలా గాయాలు చేసింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరికి తీసుకెళ్ళి కుట్లు శస్త్రచికిత్స చేయడంతో ఒక ట్యాబ్లెట్లు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. కావున దీన్ని ప్రభుత్వం చర్యలు తీసుకొని కుక్కలను ఊళ్ళో నుంచి తరిమేలా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే పాపకు తగిన ఆర్థిక సాయం కూడా చేయాలని చేస్తున్నాను. ప్రావీణ్య 2వ క్లాస్. లోపల బాగానే నిన్న 11 మధ్యాహ్నం నుంచి 1 మధ్యాహ్నం నుంచి అయితే విలేజ్లో కుక్కలు బాగా ఒక వెల్లుకు వచ్చి పిల్లలను అందరినీ ఒక 4 పిల్లలను దుడ్డలను విలేజ్లో కరవడం జరిగింది. దానివలన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీలో కూడా వాళ్ళకి ఫోన్ చేసినా కానీ ఎలాంటిగా శ్రద్ధ తీసుకోలేదు. వాళ్ళకు శ్రద్ధ తీసుకోవడం వల్ల మేము కూడా సెక్రటరీ మేడం కూడా ఒకసారి ఏది లెటర్ రాసిచ్చినాం. ఆమె కూడా మా హక్కు లేదు, మాకు చట్టం ప్రకారంగా కుక్కలను సంపాదని వాళ్ళు మాకు వ్యతిరేకంగా మాట్లాడగా నిన్న మేము విలేజ్లో కుక్కల కొన్ని చంపేయగలగడం జరిగింది. దాని విషయంగా మళ్ళీ పంచాయత్ సెక్రటరీ ఇది వెంటనే ఫోన్ చేయగలను. వెంటనే వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చినాక కూడా మాకు గవర్నమెంట్ సహాయం ఎలాంటిది అందలేదు. పిల్లలు చిన్న పిల్లలు కూడా మాకు మరీ ఘోరంగా ఖర్చు మరి ఘోరం చేసినాయి. అతివీనంగా దారుణంగా కురికినాయి. అలాంటిగా మాకు గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా మాకు ఎవరు రాలేదు ఇంటికి, ఎవరు సాధ్యం అందలేదు. ఆ సాధ్యం వలన దయచేసి ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నా అని వాళ్ళు మాకు కొంచెం హెల్ప్ చేయడం మాకు కావాలని కోరుకుంటున్నాం. నిన్న స్కూల్లోకి పోయి వస్తున్నాగా మా పాప నేను చేతులు పట్టుకున్నాగా ఎదుటికెళ్ళి వచ్చి కుక్క కరిచింది. 11ంటికేమో కరిస్తే నేను ఇక్కడికి వెళ్ళి దౌలతాబాద్కి వెళ్ళాలని
అక్కడ ఇంజక్షన్లు ఇచ్చారు, గజ్వెల్కి ఎత్తుకుపోయాం. ఇక్కడికి ఎవరు రాలేదు, మరి ఎట్లా అయింది ఏం కదా అని ఎవరు రాలేదు. గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా సాయం చేయాలనుకుంటే వేయండి, లేకుంటే కుక్కలు ఇంట్లో మొత్తం ఊళ్ళకే ఏమి ఉండదు, కుక్కలు ఉండదు.